అణు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రక్రియ సజావుగా సాగుతోందని అణు ఇంధన సంస్థ తెలిపింది. అన్ని విభాగాలు ఆశించిన స్థాయిలో పనిచేస్తున్నట్లు పేర్కొంది. 20 రోజుల్లో 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ చైర్మన్ ఎస్కే సిన్హా వెల్లడించారు. 1000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యమున్న తొలి యూనిట్ను త్వరలో దక్షిణాది గ్రిడ్కు అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించారు. కూడంకుళంలోని అణు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి సజావుగా సాగుతోంది. 17,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంటులోని మొదటి యూనిట్లో శనివారం రాత్రి 11:05 విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. దేశంలోని 21వ అణు విద్యుత్ ప్లాంటు ఇది. బోరాన్ డైల్యూషన్ పద్ధతిలో అణు విచ్ఛిత్తితో ఉష్ణం ఉత్పత్తై ఆ శక్తితో టర్బైన్లు తిరగడంతో విద్యుదుత్పత్తి జరుగుతుంది. అన్ని విభాగాల పనితీరు ఆశించిన స్థాయిలో ఉందని ప్లాంటు అధికారులు తెలిపారు. ప్లాంటుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, న్యాయపరమైన అడ్డంకులతో ప్లాంటు ప్రారంభం ఆలస్యమైంది. మే నెలలో సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో శాస్త్రవేత్తలు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. శనివారం నుంచి మొదటి యూనిట్లో విద్యుదుత్పత్తి మొదలైంది. లైట్ వాటర్ కేటగిరీలో ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ ద్వారా 1000 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. దేశంలో ఉన్న అలాంటి రియాక్టర్ ఇదొక్కటే. అంతేకాక ఉత్పత్తి ప్రారంభమైన మొదటి యూనిట్ దేశంలోని అతిపెద్దదిగా రికార్డులకెక్కనుంది. బోరాన్ డైల్యూషన్ పద్ధతిని భారత్, రష్యా శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. మరో 20 రోజుల్లో విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. తొలి దశలో 400 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుందని, దశల వారీగా ఉత్పత్తిని పెంచనున్నట్లు అణు ఇంధన సంస్థ చైర్మన్ సిన్హా చెప్పారు. అనుమతుల అనుసారంగా మొదట 50%, ఆ తర్వాత 75%, 90%, అనంతరం పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కూడంకుళంలోని 1000 మెగావాట్ల యూనిట్ను త్వరలో దక్షిణాది గ్రిడ్కు అనుసంధానం చేయనున్నారు. దీంతో అణు విద్యుదుత్పత్తి 5,780 మెగావాట్లకు చేరనుంది.